గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 4వ శ్లోకం. అర్జున వాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదో ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, మీ జన్మ ఇటీవలిది, సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక మీరు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడను, దీనిని నేను విశ్వసించుట ఎట్లు? ఇది అర్జునుల వారి డౌట్. కృష్ణ పరమాత్మని డైరెక్ట్గా అడిగేయడం జరిగింది ఇక్కడ. ఎందుకులే, ఏమైనా అనుకుంటారేమో అడిగితే అనేమి పట్టించుకోకుండా బయటకు మాత్రము నా పని అయితే చాలు, ఈయన సూర్యుడికి చెప్పాడో చంద్రుడికి చెప్పాడో భగవద్గీత అవన్నీ మనకెందుకు, ముందు నాకు ఒక సొల్యూషన్ దొరికితే చాలు అని ఇక్కడ అర్జునుడు అనుకోలేదండి. అరమరికలు లేని భక్తి అంటే ఇది. భక్తుడు తన దైవంతో అరమరికలు లేకుండా అలాగే ఉంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అర్జునుల వారికి ఇంకా తెలియదు పాపం. నా స్నేహితుడు, నా సఖుడు, యాదవుడు అని అనుకుంటున్నాడు పరమాత్మ గురించి. ఈ విషయం మనకు 11వ అధ్యాయం చివరిలో కనపడుతుండదు. విశ్వరూప సందర్శన యోగం చూసిన తర్వాత అర్జునుడు కృష్ణ పరమాత్మని క్షమించమని అడుగుతూ ఉంటాడు. స్వామి, తెలియక, నీవింతటి వాడవని తెలియక నేను నా స్నేహితుడని, ఒక యాదవుడని, ఒక సఖుడని ఎన్నో సందర్భాలలో స్నేహితుల మధ్య కూడా నేను పరిహాసం చేసి, అంటే జోకులు వేశాను నీ మీద, సెటైర్లు వేశాను నీ మీద, ఏమీ అనుకోవద్దు, క్షమించు నన్ను అని. అంటే ఇక్కడ ఈ 4వ అధ్యాయంలోనే ఈ స్థితిలో కూడా అర్జునుడు ఏమనుకుంటాడంటే, కృష్ణుడు అంటే ఎవరో కాదు, నా అత్త మామల కొడుకు, అలాగే నా స్నేహితుడు, నాకు చాలా ప్రియమైన వాడు, ఆప్తుడు, అలాగే ధర్మం బాగా ఎరుగున్నవాడు, నాకు సహాయం చేసే విషయంలో, నాకు ఏదైనా సరే మంచి నేర్పించే విషయంలో, మంచి బాట చూపించే విషయంలో ఎప్పుడూ వెనక అడుగు వెయ్యాడు. నా కోసం ఎప్పుడు కూడా ఈ స్వామి తరలి వస్తాడు. నేను ఇతరుని నా స్నేహితుడిగానే కాదు, నా దైవంగా కూడా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఇంతవరకు అర్జునుడి విషయంలో మనం సందేహించక్కర్లా. అయితే ఈ పరమాత్మ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని, సర్వాంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువని, ఆ స్వామియే ప్రతి యుగము యందు కూడా ధర్మాన్ని స్థాపించడం కోసము, అధర్మాన్ని అణగదొక్కేయడం కోసము అవతారాలు తీసుకొని వస్తాడని, ఇవన్నీ ఇంకా అర్జునుడికి తెలియదు పాపం. ఇవన్నీ కూడా తర్వాత అధ్యాయాలు, అంటే ముందుకు వెళ్ళే కొద్దీ పరమాత్ముడై చెప్పడం జరుగుతుంది. తానే విరాట్ రూపుడై చూపించడం జరుగుతుంది అర్జునుడికి. అప్పటి వరకు పాపం అర్జునుడికి ఇంకా తెలియదు కాబట్టి ఇక్కడ తన సందేహాన్ని వెలిపించుతున్నాడు. స్వామి, నీ జన్మ ఇటీవల జరిగింది, ఏదో ఈ ద్వాపరయుగంలో నేను పుట్టడానికి 1 సంవత్సరం ముందో ఏమో నువ్వు పుట్టావు. దేవకి వసుదేవులకు మా అన్నగారు ధర్మరాజు పుట్టాక, మా రెండో అన్న భీమసేనుడు పుట్టాక, ఆ తర్వాత నువ్వు పుట్టావు, ఈ తర్వాత నేను పుట్టా. నాకంటే 1 సంవత్సరం పెద్దవాడివి నువ్వు, అంతే. నాతో పాటు తిరిగేవాడివి, నా స్నేహితుడివి. మరి సూర్యుడు సృష్టి ఆది ఎందు ఉన్నాడు, అప్పటి నుంచి సూర్యుడు ఉన్నాడు. నువ్వు నాకు చెబుతున్నావంటే సరే, ఓకే, మన ఇద్దరము ఒక ఈడు వాళ్ళం కాబట్టి, ఒక చోట ఉండేవాళ్ళం కాబట్టి నీకు తెలిసిన జ్ఞానాన్ని నాకు బోధిస్తున్నావు. సూర్యుడికి ఎలా బోధించావు? నేను దాన్ని ఎలా నమ్మేది? సూర్యుడు ఆరంభం నుండి ఉన్నాడు కదా. సృష్టి అనేది ఒకటి ఏర్పాటైతే ఆ సృష్టిని వెలిగించడానికి సూర్యుడు కూడా ఉన్నాడు కదా. మనం ఇటీవల వచ్చిన వాళ్ళం కదా, ఎన్నో యుగాలు గడిచిపోయాయి కదా, నేను ఎట్లా నమ్మేది స్వామి అని తన స్వామిని అరమరికలు లేకుండా అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుడు. భక్తుడు తెలుసుకోవాల్సింది అది. ఏం చెప్పినా సరే ఇలా తల ఒప్పకూడదు. గురువుల విషయంలో కూడా ఆచార్యులు మనకు చెప్తున్నది మనకు అది అర్థం కానప్పుడు, కాస్త ఆశ్చర్యకరంగా అనిపించినప్పుడు ఆ ధర్మ సందేహాన్ని ఆ విధంగా ఆచార్యుల ముందు ఉంచడంలో తప్పేమీ లేదు. గురువుగారు ఏమైనా అనుకుంటారేమో, గురువుగారిని ప్రశ్నించకూడదు, గురువుగారు ఏం చెప్తే అది చేతులు కట్టుకొని వినాలి. మనకి అర్థం కాకపోయినా కూడా అర్థమైనట్టు బుర్ర ఊపితేనే మనం భక్తుల కింద, మేధావుల కింద చలామణి అవుతాము. ఈ విధమైన ఆలోచనలు చేశాము అంటే మనం ఇంక ఎదగలేము అని అర్థం. నీకేమి తెలియదు, నువ్వు నోరెత్తడానికి వీలేదు, నన్ను ప్రశ్నించకూడదు, నోరు మూసుకొని కూర్చొని ఏదైనా గురువు అన్నారంటే అతడు గురువు కాదు, బరువు, అంతే. శిష్యుడు స్థాయికి తగ్గట్టు శిష్యుడికి ధర్మ సందేహాలు ఉంటాయి. గురువు గారు అంటే అసలు సిసలైన అమృత స్వరూపులైన గురువుల వ్యవహారం ఎలా ఉంటుందంటే, శిష్యుల స్థాయికి దిగి వచ్చి వారి ధర్మ సందేహాలు తీర్చుతారు. ఎలాగా వాళ్ళ బుర్రకు వచ్చింది కాదు, శాస్త్రోక్తముగా ధర్మ సూక్ష్మాలను చక్కగా వివరించి చెప్పడంలో గురువులు ఎప్పుడు కూడా సమర్థులై ఉంటారు. మధ్యలో వారికి తెలియని విషయం ఏంటంటే, సృష్టి అనేది ఒకటి ఆరంభమైంది అంటే
దాన్ని ఆరంభం చేసిన వాడు కూడా పరమాత్మయే. ఆరంభమైన ఆ సృష్టిని వెలిగించడం కోసము, చీకట్లు పారద్రోలడం కోసము సూర్యుడిని సృజించిన వాడు కూడా పరమాత్మయే. ఆయన ప్రతి జన్మ యందు కూడా వస్తూ ఉన్నాడు. ప్రతిసారి అవతారం తీసుకొని వస్తున్నాడు భూమి మీదకి ధర్మ సంస్థాపన చేయడం కోసము. అలాగే ఈసారి కృష్ణ భగవానుడే వచ్చాడు. ఆ విషయం పాప అర్జునుడికి తెలియక ఆ ధర్మ సందేహాన్ని ముందుంచడం జరిగింది. దానికి తర్వాత శ్లోకంలో పరమాత్మ అద్భుతమైన సమాధానాలు చెప్తారు. అవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామంటే జ్ఞానం వృద్ధి చెందుతుంది, అజ్ఞానము అణిగిపోతుంది. జ్ఞానం అనేది సృష్టిలోని అత్యంత పవిత్రమైన పదార్థము. భగవంతుడిని మనకు దగ్గర చేసేది, మనల్ని పరమాత్మ దగ్గరకు చేర్చేది జ్ఞానమే. జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది ఏమీ లేదు ఈ లోకంలోని పరమాత్ముడే గీతలో సెలవిస్తారు. కాబట్టి తర్వాత శ్లోకాలలో పరమాత్మ అర్జునుడికి ఏం బోధించాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక ధర్మ సందేహం కలిగినప్పుడు అది మనము మొహమాట పడాల్సిన అవసరము లేదు. చక్కగా ఆచార్యులను అడిగి వారిని సేవించి వారికి ప్రణిపాతం చేసి సేవ చేసి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొహమాటము భయము జంకు అక్కర్లేదు, అడగడానికి సిగ్గుపడక్కర్లేదు. అన్నీ అందరికీ తెలియవు, మేమేదో మేధావులం భక్తులు మాకు అన్నీ తెలుస్తుంది అనేసి తెలియని విషయాలు కూడా తెలుసుకోకుండా దాచిపెట్టి మాకు తెలిసిందే జ్ఞానము అన్న స్థితిలో శిష్యుడు ఉంటే అక్కడే ఆగిపోతాడు. కనుక అర్జునుడు లాగా వచ్చిన సందేహాన్ని వచ్చినట్టు ధర్మబద్ధమైతే అది అడగవలసిన ప్రశ్న అయితే చక్కగా ఆచార్యులను అడిగి లేదా పెద్దలను అడిగి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తేనే జీవన పథంలో ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాము. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.